ఏపీ సచివాలయంలో ఇవాళ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరగనుంది. మధ్యాహ్నం జరిగే ఈ సమావేశంలో వ్యవసాయ రుణాలు, సంక్షేమ పథకాల అమలు, రుణ లక్ష్యాలపై ప్రధానంగా చర్చించనున్నారు. గృహ నిర్మాణాల కోసం గతంలో తీసుకున్న రుణాలపైన ఎస్ఎల్బీసీలో చర్చించే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి కమిటీ భేటీ కానుంది. గతంలో తీసుకున్న గృహ నిర్మాణాలు, వీటన్నింటికి సంబంధించి రుణాలన్నిటికీ ఎంతవరకు ఉంది, ప్రస్తుత స్టేటస్ ఏంటి, ఈ అంశాలన్నిటిపై కూడా ఈ కమిటీ చర్చించే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో సచివాలయంలో జరగబోతోంది. నిజానికి ఈ ప్రభుత్వం వచ్చాక తొలి బ్యాంకర్ల సమావేశంగా దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. అదే సమయంలో ఈ బ్యాంకర్ల సమావేశంలో బ్యాంకర్లందరితో కూడా ముఖ్యమంత్రి భేటీ అవుతారు. రుణ ప్రణాళిక ఏ విధంగా ఉండాలి అనే దాని మీద విస్తృతంగా చర్చించబోతున్నారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి నేతృత్వంలో జరుగుతున్న సమావేశం కావడంతో ఈ రోజు జరిగే ఈ సమావేశానికి చాలా ప్రాధాన్యం ఉందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బ్యాంకర్లన్నీ కూడా వ్యవసాయ రుణాలు, సంక్షేమ పథకాల అమలు, రుణాల లక్ష్యాలపై ఈ సమావేశం పైన హాజరవుతున్నందున దానికి పూర్తి స్థాయిలో సిద్ధమై రావాలని ముఖ్యమంత్రి ఇప్పటికే బ్యాంకర్లకు సమాచారం ఇచ్చిన పరిస్థితి ఉంది. మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయం వేదికగా ఈ ఎస్ఎల్బీసీ సమావేశం, స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ అనేది జరుగుతుంది. గృహ నిర్మాణం కోసం గతంలో ఏవైతే రుణాలు తీసుకున్నారో ఆ అంశాలన్నీ కూడా ఈ రోజు చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ ఎస్ఎల్బీసీ సమావేశంలో రుణ ప్రణాళిక, అంటే వ్యవసాయ రుణాలు ఏ విధంగా రైతులకు ఇవ్వాలి, ఏ ప్రాతిపదికన రుణాలు ఇవ్వాలి, తమ ప్రభుత్వ అజెండా ఏంటి, దానికి సంబంధించి ఎటువంటి రుణాలు వ్యవసాయానికి అందించాలనే దాని మీద కూడా ముఖ్యమంత్రి అదేవిధంగా అధికారులు కూడా ఒక క్లారిటీ అయితే బ్యాంకర్లకు ఇస్తారు. అదే సమయంలో రుణాలు ఇచ్చేటప్పుడు, రైతులకు రుణాలు ఇచ్చేటప్పుడు తక్కువ వడ్డీకి రుణాలు అందించాలి, అవసరమైతే వీళ్ళంత తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తే కనుక దాన్ని తిరిగి చెల్లించే అవకాశం ఉంటుందని కూడా చెప్పే పరిస్థితి అయితే ఉంది. దీని మీద రొటేషన్ అవుతుందని కూడా బ్యాంకర్లకు సూచన చేసే అవకాశం ఉంది. దీంతో పాటు గృహ రుణాలకు సంబంధించి కూడా ఈ రోజు ఎస్ఎల్బీసీలో చాలా కీలకంగా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. వ్యవసాయ రుణాలు, సంక్షేమ పథకాల అమలు, రుణ లక్ష్యాలే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం 12 గంటలకు ప్రారంభమై 2 గంటల వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. థాంక్యూ సత్య.